హలో, వెల్కమ్ టు మై బ్లూమ్ నెస్ట్. ఈరోజు వీడియో వచ్చేసి రాజుల స్టైల్ ప్రాన్స్ పులావ్. ఇది చాలా స్పైసీ, చాలా అథెంటిక్ టేస్ట్తో ఉంటుంది. స్పైసీ లవర్స్కి అయితే పిచ్చి పిచ్చిగా నచ్చేస్తుంది. లేట్ చేయకుండా మనం ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ ప్రాన్స్ని సాల్ట్ అండ్ టర్మరిక్ పౌడర్ వేసి 2 స్పూన్స్ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. లైక్ వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయి ఇలా డ్రైగా ఉండాలి. నెక్స్ట్ 2 కప్స్ రైస్, జీరా సాంబార్ రైస్ అంటారు లేదా చిట్టు ముత్యాల రైస్. ఇదే మన రాజుల బిర్యానీకి స్పెషల్. ఈ రైస్ వాష్ చేసుకొని వాటర్ డ్రైన్ చేసేసి అందులో సాల్ట్, చిల్లీ పౌడర్, హోల్ గరం మసాలా, నేను ఇది ఇంట్లో చేసుకున్నది, 2 స్పూన్స్ ఫ్రెష్లీ గ్రౌండ్ జింజర్ గార్లిక్ పేస్ట్, 1 స్పూన్ ఘీ, ఇవన్నీ కూడా బాగా రైస్కి పట్టేలా విత్ హ్యాండ్స్తో బాగా మిక్స్ చేయాలి. మిక్స్ చేశాక పక్కన పెట్టేసుకోవాలి. ఇది మ్యారినేట్ అవుతుంది రైస్కి బాగా. నెక్స్ట్ ప్రాన్స్ మ్యారినేషన్లోకి వెళ్ళిపోదాం. ప్రాన్స్ని మనం జింజర్ గార్లిక్ పేస్ట్, హోల్ గరం మసాలా, చిల్లీ పౌడర్, కర్డ్, సాల్ట్ అండ్ లాస్ట్ లెమన్, హాఫ్ లెమన్ సరిపోతుంది. ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇది ప్రాన్స్ మ్యారినేషన్. నెక్స్ట్ ఆనియన్స్. ఇవి యాక్చువల్గా నా దగ్గర ఉన్న ఆనియన్స్ వేసా, కానీ మీకు సాంబార్ ఆనియన్స్ అని చిన్న చిన్న ఆనియన్స్ దొరుకుతాయి. అవి అయితే సూపర్ టేస్ట్ ఉంటాయి. నెక్స్ట్ ఒక 2 to 3 ఆనియన్స్, నార్మల్ ఆనియన్సే, ఇలా డైస్ చేసుకొని చిన్న చిన్నగా పక్కన పెట్టుకోవాలి. గార్లిక్ పీల్ చేసుకొని, గార్లిక్ మీకు ఎన్ని కావాలంటే అన్ని పీల్ చేసుకోవచ్చు. గార్లిక్ ఫ్లేవర్ ఎక్కువ ఇష్టమైతే ఎక్కువ. ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆ డైస్డ్ ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ బాగా బ్రౌన్గా ఫ్రై ఏం చేసుకోక్కర్లేదు, జస్ట్ ట్రాన్స్లూసెంట్ అయ్యే వరకు ఫ్రై చేసుకుంటే చాలు. ఇందులో మనం ఇందాక ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టుకున్న ప్రాన్స్ని యాడ్ చేసుకొని బోత్ ఆనియన్స్ అండ్ ప్రాన్స్ బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఇందులో మనం కావాలంటే ఒక 3-4 స్పూన్స్ వాటర్ యాడ్ చేసుకోవచ్చు. యాక్చువల్గా అయితే ప్రాన్స్ని ఫ్రై చేసుకోకుండా మ్యారినేట్ చేసుకొని ఇలా ఆనియన్స్ ఫ్రై అయ్యాక డైరెక్ట్ ఆ రా మ్యారినేటెడ్ ప్రాన్స్ని వేసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఈరోజు ప్లాన్ అయితే ప్రాన్స్ వేరే బిర్యానీ చేద్దాం అనుకున్నా. సో అందుకని నేను ఫస్ట్ ఫ్రై చేసేసుకున్నా. ఫ్రై చేసి మ్యారినేట్ చేసుకున్న దానికంటే రా ప్రాన్స్ మ్యారినేట్ చేసుకొని ఇలా ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఇందులో యాడ్ చేసుకొని అలా ఫ్రై చేసుకుంటే ఆ ప్రాన్స్ నుండి వచ్చే వాటర్ అంతా ఆనియన్స్కి అది బాగా పట్టి అది ఇంకా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. నేను ఇక్కడ ప్రాన్స్ ఆల్రెడీ ఫ్రై చేసుకోవడం వల్ల వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయి నాకు ఇప్పుడు ఇక్కడ వాటర్ రాలేదు. సో నేను ఎక్స్ట్రా ఇంకొక 3-4 స్పూన్స్ వాటర్ యాడ్ చేసుకున్నా, ఎందుకంటే అది అడుగు మాడిపోతుంది. వాటర్ యాడ్ చేసుకున్నాక నేను లిడ్ పెట్టేసి ఒక 4-5 మినిట్స్ ఉంచేసా. సో అది వాటర్ వల్ల కొంచెం గ్రేవీగా కనిపిస్తుంది. ఇలా గ్రేవీగా అయింది నాకు ఒక 4 to 5 మినిట్స్కి. ఇలా అయిన తర్వాత ఒకసారి అంతా కలుపుకొని లిడ్ పెట్టేసి పక్కన పెట్టేసుకోవడమే. వీ కెన్ కీప్ ఇట్ ఎ సైడ్. నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేసేసుకోవచ్చు. ఇలా అయిన తర్వాత నెక్స్ట్ ఏంటి అంటే బిర్యానీ ప్రాసెస్ స్టార్ట్ చేస్తాము. ఒక బిర్యానీ కడాయి తీసుకొని అందులో ఆయిల్ యాడ్ చేసుకోవాలి. నేను యాక్చువల్లీ ఇక్కడ స్టీల్ కడాయి తీసుకున్నాను, ఎందుకంటే ట్రైప్లై కడాయిస్ ఈ క్వాంటిటీకి సరిపోయే కడాయిస్ అయితే నా దగ్గర లేవు. మీరు బెటర్ యూజ్ ట్రైప్లై కడాయి. ఎందుకు అంటే స్టీల్ అంటేనే త్వరగా ఆయిల్ బాగా హీట్ అయిపోయి అందులో ఫ్రై చేసుకున్నప్పుడు అది కూడా మాడిపోవడం, నెక్స్ట్ బిర్యానీ రైస్ వేసాక కూడా చూసుకుంటూ ఉండాలి. ఇక్కడ మనం ఆయిల్ హీట్ అయిన తర్వాత షాజీరా అండ్ బిర్యానీ లీవ్స్ ఉంటాయి కదా, ఒక 2 to 3 యాడ్ చేసుకోవచ్చు. బిర్యానీ లీవ్స్, క్యాష్యూస్ అయితే మీకు క్యాజు లవర్ అయితే ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు, ఒక లిమిట్ లేదు, ఎన్నైనా యాడ్ చేసుకోవచ్చు క్యాష్యూస్. అండ్ ఇందులోనే డ్రై చిల్లీస్ అండ్ గార్లిక్ ఇందాక పీల్ చేసి పెట్టుకున్నాం కదా, అది కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ రాజుల బిర్యానీకి ఇవే స్పెషల్, ఎందుకంటే మనం వేరే బిర్యానీస్ ఎందులో కూడా
ఇలా గార్లిక్ పీల్ చేసి వేసుకోము, ఇలా డ్రై చిల్లీస్ వేసుకోము. ఇవన్నీ కూడా ఇందులోనే ఈ రాజుల బిర్యానీలోనే యాడ్ చేసుకుంటాం. ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఇవన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోనే మనం పీల్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా, యూ బెటర్ యూజ్ సాంబార్ ఆనియన్స్. అవి డెఫినెట్లీ మంచి టేస్ట్ని ఇస్తాయి. నా దగ్గర అవైలబుల్ లేదు, సో ఐఎమ్ యూజింగ్ నార్మల్ ఆనియన్స్. సాంబార్ ఆనియన్స్ అయితే బెస్ట్. నెక్స్ట్ కర్రీ లీవ్స్ కూడా ఎన్నైనా వేసుకోవచ్చు. మీకు కర్రీ లీవ్స్ ఫ్లేవర్ ఎక్కువ ఇష్టమైతే ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా బాగా సార్ట్ చేసుకోవాలి. ఎంత ఎక్కువసేపు సార్ట్ చేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది బిర్యానీ. ఇక్కడ ఆనియన్స్ ఉన్నాయి కదా, మనం డైరెక్ట్ కట్ చేయకుండా డైరెక్ట్ ఆనియన్ వేసాము. సో ఆ ఆనియన్ లోపల వరకు బాగా కుక్ అవ్వాలి. రాగా ఉంది అంటే బిర్యానీ టేస్ట్ పాడైపోతుంది. సో ఫుల్ లోపల వరకు కుక్ అవ్వాలి అంటే మనం ఎంత బాగా సార్ట్ చేసుకుంటే అంత కుక్ అవుతుంది అండ్ అంత బిర్యానీకి టేస్ట్ వస్తుంది. సో నేను అలా కలుపుతూనే ఉన్నాను ఇక్కడ, ఎందుకంటే నేను ట్రైప్లై పెట్టలేదు, నార్మల్ కడాయి కాబట్టి మళ్ళీ ఎక్కడ కింద మాడిపోతుందో అని కంటిన్యూ స్టిర్ చేస్తూనే ఉన్నాను. నాకు ఇవన్నీ బాగా ఫ్రై అవ్వడానికి ఆల్మోస్ట్ ఒక 5 to 10 minutes పట్టింది. కంటిన్యూస్ నేనైతే కలుపుతూనే ఉన్నాను. ఇలా ఫ్రై అయ్యి కొంచెం ట్రాన్స్లూసెంట్ అయిన తర్వాత ఇందులో మనం ఇందాక మ్యారినేట్ చేసి పెట్టుకున్న రైస్ని యాడ్ చేసుకోవాలి. రైస్ వేసుకున్నాక మనం మిగిలిన ఇంగ్రీడియంట్స్ అండ్ రైస్ అన్నీ కూడా బాగా మిక్స్ అయ్యేలా కలపాలి. ఇది ఒక 2 to 3 minutes మనం అలా కలుపుతూ ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఈ పులావ్ని మనం హర్రీబరీగా కాకుండా ఎంత ఓపికగా చేసుకున్నామో అంత టేస్ట్ని ఎంజాయ్ చేయొచ్చు తర్వాత. ఇప్పుడు ఇందులో వాటర్ యాడ్ చేసుకోవాలి. 1:2 రేషియో, వెరీ కామన్ రేషియోయే. 1 cup రైస్కి 2 cups వాటర్. నేను ఇక్కడ 2 cups రైస్ తీసుకున్నాను కాబట్టి 4 cups వాటర్ని యాడ్ చేసుకున్నాను. మొత్తం వాటర్ వేసాక రైస్ వాటర్ అన్నీ బాగా కలిపి ఈ స్టేజ్లోనే మనం సాల్ట్ కూడా చెక్ చేసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి. ఇది ఇలా బాయిలింగ్ స్టేజ్కి వచ్చిన తర్వాత మనకి నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అంటే, ఆల్రెడీ మనం ప్రాన్స్ గ్రేవీని ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ గ్రేవీని ఈ బిర్యానీ వాటర్లోకి యాడ్ చేసుకోవాలి. ఈ గ్రేవీ యాడ్ చేసుకున్న తర్వాత మనం బోత్ రైస్, వాటర్, గ్రేవీ మొత్తం అన్నీ కూడా బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఒక 2 to 3 minutes అలా కలుపుకుంటూ ఉండాలి. నేను ఈ ప్రాసెస్ అంతా ప్రాన్ పులావ్కి చెప్పాను కదా, ఇదే సేమ్ ప్రాసెస్ బోత్ చికెన్కి మటన్కి కూడా. లైక్ మటన్ కీమా బిర్యానీ చేస్తారు కదా, ఎప్పుడైనా విన్నారా? క్షత్రియాస్ది కీమా ప్రాన్ బిర్యానీ అని ఫేమస్. వాటన్నిటికీ కూడా ప్రాసెస్ అయితే ఇదే. ఇది బాయిల్ అవుతుంది కదా, మనం లిడ్ పెట్టేసుకొని స్టవ్ సిమ్లో పెట్టేసేయాలి. ఒక 2 minutes ఆగి కొరియాండర్ లీవ్స్ వేసుకోవాలి. మీకు ఆ ఫ్లేవర్ ఎక్కువ ఇష్టం ఉంటే ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు, కానీ అది డామినేట్ చేసేలా మాత్రం వేయకూడదు. సో నేను కొంచెమే యాడ్ చేశాను. యాడ్ చేసి మళ్ళీ లిడ్ పెట్టేసుకొని సిమ్లోనే అలా ఉంచేయాలి. నేను యాక్చువల్లీ స్టీల్ కడాయిలో చేస్తున్నా కదా, సో నేను మధ్య మధ్యలో ఓపెన్ చేసుకొని మళ్ళీ
అంతా మిక్స్ చేసుకున్నా, ఎందుకంటే అడుగు పట్టేస్తుంది నాకు స్టీల్ కడాయి కాబట్టి. నేను మధ్య మధ్యలో కలుపుతూ లిడ్ పెడుతూ మళ్ళీ లిడ్ తీసి కలుపుతూ అలా 4-5 టైమ్స్ అయితే చేశాను. ఇదే ప్రాసెస్లో మనం మటన్ పులావ్ చేసినప్పుడు వన్ డిఫరెన్స్ ఏంటి అంటే చికెన్ ఆర్ ప్రాన్స్ చాలా త్వరగా కుక్ అయిపోతాయి. మటన్ అలా కాదు, రెడ్ మీట్ కదా, కొంచెం హార్డ్గా ఉంటుంది. సో మనం ఫస్ట్ మటన్ని బాయిల్ చేసుకోవాలి కుక్కర్లో. మనం ఇక్కడ ఆనియన్స్ ఫ్రై చేసుకొని మ్యారినేటెడ్ ప్రాన్స్ని ఎలా అయితే గ్రేవీలా చేసుకున్నామో అలానే మటన్ని కూడా ఆనియన్స్ ఫ్రై చేసి మటన్ వేసి దాన్ని కుక్కర్లో ఒక 4-5 విజిల్స్ పెట్టాలి. ఇక్కడ మన బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. నాకు ఆల్మోస్ట్ 20 మినిట్స్ అయితే పట్టింది. దిస్ ఈజ్ అవర్ ఫైనల్ రిజల్ట్. సూపర్ యమ్మీ, సూపర్ టేస్టీ, సూపర్ స్పైసీ రాజుల స్టైల్ ప్రాన్స్ పులావ్ అయితే రెడీ. చాలా టేస్టీగా ఉంది. మస్ట్ ట్రై చేశాక మీకు టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కమెంట్స్లో పెట్టండి. ఐ విల్ బీ వెరీ హ్యాపీ టు సీ దోస్ కమెంట్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.